దేవర నుంచి సెకండ్ సింగిల్ చుట్టమల అనే సాంగ్ను నిన్న విడుదల చేసిన విషయం తెలిసిందే. రొమాంటిక్గా హీరోయిన్ పాయింట్ ఆఫ్ వ్యూలో సాగే ఈ పాటకి ఓ వర్గం ఫ్యాన్స్ నుంచి అద్భుతమైన ఆదరణ లభిస్తుంది. చాలా కాలం తర్వాత ఒక మంచి విరహ గీతాన్ని వింటున్నామని మరికొందరు సంగీత ప్రియులు అంటున్నారు. తెలుగులోని ఇప్పటి వరకు ఈ సాంగ్ని 1,00,00,000 మందికి పైగా వీక్షించారు. అయితే ఒక వర్గం దీన్ని కాపీ క్యాట్ సాంగ్ అంటూ సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. అనిరుద్ కూడా వేరొక సాంగ్ ట్యూన్స్ లేపేస్తున్నాడని కామెంట్స్ చేస్తున్నారు. దేవర పాటకి సంబంధించిన ఒరిజినల్ ట్యూన్ శ్రీలంకకు చెందిన ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్ నుంచి కాపీ చేశారని ట్రోల్ చేస్తున్నారు. మనీకే మగే హితే అనే ఆ పాటను దేవర పాటకు జత చేసి అచ్చం ఒకే తరహాలో 2 పాటల ట్యూన్స్ లిరిక్ స్టైల్ ఉన్నాయని అంటున్నారు. అయితే సాంగ్ ఎలా ఉన్నా మెలోడియస్గా ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయిందని ఎన్టీఆర్ అభిమానులు రియాక్ట్ అవుతున్నారు. ఈ ట్రోలింగ్ అనేది ప్రతి మ్యూజిక్ డైరెక్టర్ రెగ్యులర్గా ఫేస్ చేస్తుంది. ప్రతి హీరోకి అలాగే మ్యూజిక్ డైరెక్టర్స్కి యాంటీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఉంటారు. వీరు పనిగొట్టుకొని కేవలం సినిమా ఇమేజ్ని దెబ్బతీయడానికి ఇలాంటి ప్రయత్నాలు చేస్తారనే మాట సోషల్ మీడియాలో మరో వర్గం కౌంటర్ ఇస్తుంది. ఈ మధ్యకాలంలో కొత్త సినిమాలతో సాంగ్ రిలీజ్ అయిందంటే ఆ పాటని పలానా ఆల్బమ్ నుంచి కాపీ చేశారంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలెట్టేస్తున్నారు. నిజానికి సినిమాలో ఒక సాంగ్ పెట్టారంటే అది డైరెక్టర్ హీరోకి నచ్చకుండా మ్యూజిక్ డైరెక్టర్ పెట్టరు. వారు ఫైనల్ చేసుకున్న తర్వాత సాంగ్ ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. ముఖ్యంగా డైరెక్టర్కి ఎలాంటి ట్యూన్ సాంగ్ కావాలంటే అలాంటిది మ్యూజిక్ డైరెక్టర్ చేసి ఇస్తారు. దర్శకుడు కూడా సాంగ్ ట్యూన్ని విని నచ్చితేనే ఓకే చేస్తాడు. ఒక పాటని రెడీ చేయడం వెనక ఇంత పెద్ద ప్రాసెస్ ఉంటుంది. కష్టపడి రెడీ చేసిన సాంగ్ని రిలీజ్ చేసిన వెంటనే మీమర్స్ లేదంటే ఆ హీరోలను వ్యతిరేకించేవారు పనిగట్టుకుని ట్రోల్ చేయడం మొదలెడుతున్నారని మరికొందరి వాదన. గతంలో ఈ కాఫీ ఆరోపణలు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సాంగ్స్కి వచ్చాయి. సిమిలారిటీగా ట్యూన్ ఉందంటే దాన్ని వెంటనే కాఫీ సాంగ్ అంటూ ట్రోల్స్ చేసేవారు. రాబోయే రోజుల్లో సంగీత దర్శకులకు ఇదొక పెద్ద ఛాలెంజ్ అనే చెప్పాలి. ఓకే అండి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.